రేపే మనకు ఆదివారం అలానే కాకుండా చాలా మంచి రోజండి. చాలా అద్భుతమైన రోజనమాట. ఈ రోజున వదులుకోకుండా మీరేంటంటే 2 లవంగాలతో ఇలా చేయండి. ఒక్క పూటలోనే మీరేంటంటే కుబేరులైపోతారు. కోట్లు దూసుకొస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందనమాట. అలానే కాకుండా మనకు రేపేంటంటే గనక రవి పుష్యయోగము, భాను సప్తమి, అలానే గంగా సప్తమి అని కూడా దీన్ని పరిగణించబడుతుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారన్నమాట. ఎవరైతే ఈ రోజున అంటే ఈ తిదివార నక్షత్రం బాగుంది కదా, దీన్ని ఉపయోగించుకొని కొన్ని విధాలుగా ఏంటంటే పరిహారాలు చేసుకోవటం, కొన్ని నియమాలను పాటించుకుంటూ అంటే ఈ లవంగాల పనిని చేసుకోవటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే రావటం మీరే చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సప్తమి తిథి చాలా చాలా శక్తివంతమైనది. ఈ రోజున ఏంటంటే గనక మనం ముఖ్యంగా సూర్య భగవాను పూజించిన, ఆరాధించిన సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రవి పుష్య యోగం ఉన్నప్పుడు ఏంటంటే గనక మన బంగారాన్ని రెట్టింపు చేసుకోవటానికి, మన సంపాదన అంటే రెట్టింపు చేసుకోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది చాలామందికి తెలియని విషయం అండి. అందుకే మీరు రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఏంటంటే కనుక చెంబడి నీళ్ళని తీసుకుని ఆ నీటిలో ఎరుపు రంగు పుష్పాన్ని వేసి అది సూర్యునికి ఆగ్యం ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు అంటే నీటితో ఇవ్వండి అని కాదండి, మీరేంటంటే కనుక నార్మల్గా చెప్పాలంటే కనుక కుంకుమ వేసి ఇవ్వచ్చు, పసుపు వేసి ఇవ్వచ్చు, నల్ల నువ్వులు, అలానే కాకుండా ధనియాలు, అంటే ఇలా మనకు తులసి దళాలు, మిరప గింజలు కూడా వేసి ఇవ్వటం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం వస్తుంది. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసుకున్న సరేనండి, మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మనకు అనేక రకాల అంటే జబ్బులు వస్తూ ఉంటాయి, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అనారోగ్యం అనేది దరి చేరుతూ ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అనారోగ్యానికి గురవుతాము. సూర్యుడు అంటే మనకు చాలా వరకు కూడా కనిపిస్తాడు కాబట్టి మనం రేపు అంటే అద్భుతమైన తిథి కావున మీరేంటంటే చెంబడి నీళ్ళను ఆగ్యం ఇవ్వండి. మొహం కడుక్కొని లేదంటే స్నానం చేసుకుని శుచిగా మీరు చెంబుతో నీళ్లను ఆగ్యం ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోండి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వివాహం కాదు కదండి, కుజదోషం ఉంటుంది, వివాహం జరగదు, చాలా ఇబ్బందులకు గురవుతారు కదా. అలాంటి వాళ్ళు నీళ్ళల్లో అరస్పూనంత కుంకుమ పోసి నీళ్ళని ఆగ్యమిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుభకార్యాలు జరగకపోతే ఇంట్లో శుభకార్యాలు జరిపించుకోవాలంటే కనుక అరస్పూనంత పసుపుని పోసి నీళ్ళని ఆగ్యమిస్తే శుభకార్యాలు జరుగుతాయి. శత్రువులు అధికంగా ఉన్నారంటే కనుక నల్ల నువ్వులు అంటే చిటికెడు 3 సార్లు నల్ల నువ్వులు అంటే ఒక చెంబుడు నీటిలో పోసేసి ఆ నీళ్ళని ఆగ్యమిస్తే శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే ధనలాభం కలగాలంటే కనుక ఒక 7 ధనియాలను అంటే నీళ్ళల్లో వేసి ఆ నీటిని ఆగ్యమిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు ధన సంపద పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మిరప గింజల్ని వేసి నీళ్లను ఆగ్యమిస్తే ఏమవుతుందంటే కనుక దిష్టి దోషం అనేది పోతుందన్నమాట. ఇలా ఏంటంటే నీళ్లతో కూడా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు పోగొట్టుకోవచ్చండి. అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారు, అలానే కాకుండా ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని అంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే ఎక్కువగా మునులు, ఋషులు, మన పెద్దవారు, మన పూర్వీకులు ఉంటారు కదా, మన నానమ్మలు, తాతమ్మలు, మన ముత్తాతలు, అలాంటి వాళ్ళు చేసేవారు. ఇప్పటికి కూడా కొంతమంది ఇది ఫాలో అవుతారు, కొంతమందికి తెలియదు ఇది అసలు. కాబట్టి మీకు ఒకవేళ అంటే చేయాలనుకుంటే ఈ విధంగా చేసేసుకోండి, మీ కష్టాలకు పులి స్టాప్ వేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఆదివారం కదా, ఆదివారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆదివారం అమావాస్యతో సరి సమానమైన తిథిగా పరిగణిస్తారు. ఎందుకు అంటే కనుక ఈ రోజుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంతటి శక్తిని అంటే కలిగి ఉండే ఈ పరిహారం మీరు చేయటం వల్ల మీకు కూడా అంతే శక్తి కలుగుతుంది. మీరు చేసే పరిహారానికి కూడా అంతే ఫలితం అనేది లభిస్తుంది. ఇప్పుడు మా దగ్గర బంగారం ఉందండి, మేము దాన్ని అంటే రెట్టింపు చేయాలనుకుంటున్నాం, మరి డబ్బు లేదు కదా, దాన్ని కూడా మేము పెంచుకోవాలనుకుంటున్నాం అంటే కనుక ఈ లవంగాల పరిహారం చేసుకోండి. ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. లవంగాలు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలతో కొన్ని విధి విధానాలు ఆచరించిన, కొన్ని పరిహారాలు చేసుకున్నా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి లవంగాలు ఇష్టం కాబట్టి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే 2 లవంగాలను తీసుకోండి. కానీ ఆ లవంగాలకు మనం తీసుకునే లవంగాలకు పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే ఏంటంటే కనుక ఆ లవంగాలు పనిచేయవండి. అందుకే పువ్వు ఉండే లవంగాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. బంగారాన్ని రెట్టింపు చేసుకోవాలి, తాకట్లో ఉండే బంగారాన్ని మీ దగ్గరికి తెచ్చుకోవాలి. అలానే కాకుండా ఈ రవియోగం మాకు చక్కగా అంటే సిద్ధించాలి, మాకుండే కొన్ని రకాల కష్టాలు
బాధలు ఇబ్బందులన్నీ కూడా పోవాలి అండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి జిల్లెడు చెట్టు దగ్గర పడేయాలి. అలా కనుక పడేస్తే మీరు ఏదైతే కోరుకొని పడేసుకున్నారో దానివల్ల మీకు ఏంటంటే కనుక ప్రాప్తం కలుగుతుంది. ఆ సమస్య తీరుతుంది. ఆ సమస్య కావచ్చు, కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు ఏంటంటే కనుక జిల్లెడు శక్తులు అంటే జిల్లెడు చెట్టులో అతీత శక్తులు ఉంటాయి. అది చాలా పవిత్రతను కలుగుంటుందన్నమాట. కష్టాన్ని తొలగించుకోవటానికి, బంగారాన్ని రెట్టింపు చేసుకోవటానికి, మన ధనాన్ని 4 వైపుల నుంచి కూడా ఆకర్షించుకోవటానికి ఈరోజు జిల్లెడు చెట్టు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అతీత శక్తిని కలుగుంటుంది కాబట్టి లవంగాలను తీసుకెళ్ళి అక్కడ మనం పడేసుకున్నా మనకు అంతే ఫలితం వస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం రవిపుష్య యోగం ఉన్నప్పుడు మన పూర్వీకులు అధికంగా చేసేవారు. మరి మనం ఇప్పుడు చేసుకోవటం వల్ల మనకు అంతే ఫలితం ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందవచ్చు. అలానే ఈరోజు ఏంటంటే కనుక 7 జిల్లెడ మొక్కల్ని కూడా నాటడం వల్ల కూడా అండి మనకు గృహలాభం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది. కోరుకున్నది ప్రతిదీ కూడా మన సొంతం అవుతుంది. కోరింది ప్రతిదల్లా కూడా ఏంటంటే కనుక ప్రతిదీ మన కాళ్ళ దగ్గరకు వస్తుందని వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. ఒకవేళ వీలుంటే అది కూడా మీరు ప్రయత్నించుకోండి. అలానే జిల్లెడ దగ్గర అంటే జిల్లెడ చెట్టు మనం దారిలో వెళ్తుంటే కనిపించింది అంటే అది దాని పాలు కళ్ళల్లో పడితే అంటే కళ్ళు పోతాయి, కానీ ఆ చెట్టు చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట. ఇలా లవంగాలను వేయటం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. జిల్లెడ చెట్టు కూడా ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. భూమి మీద ఉండే ప్రతి మొక్క కూడా ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుందండి. మనం ఏంటంటే కనుక పిచ్చి మొక్కలు వీటి వల్ల ఏం లాభాలు ఉంటాయి అనుకుంటాం, కానీ అవే ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి. ఆ మొక్కలే ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి ఫలితాలను తెచ్చిపెడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఈరోజు జిల్లెడు వేరుంటుంది కదా, దాన్ని తెచ్చుకొని నీళ్లతో శుభ్రం చేసుకొని దాన్ని ఏంటంటే కనుక భద్రపరుచుకుంటారు. అంటే కుంకుమ, పసుపు, అక్షంతలు, గంధం వీటితో చక్కగా పూజ చేసుకొని ఆ యొక్క వేరుని ఏంటంటే కనుక బీర్వాలో దాచుకుంటారు. ఇది 100లో 99% మందికి తెలుసు. కాబట్టి ఏంటంటే ఒకవేళ వీలుంటే ఆ వేరుని కూడా తెచ్చుకోండి. కానీ మనం ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పాటించుకోవాలి. మనకు హాని కలగకుండా మనం ఏదైనా సరే చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ లవంగాలను కూడా అదే ప్రదేశంలో పడేసుకోవచ్చు. ఈ లవంగాలను పడేయటం వల్ల కూడా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి చేసేసుకుని ఫలితం అనేది పొందండి. లవంగాలే కదా అని ఏంటంటే చిన్నచూపు చూడకండి. లవంగాలకు ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం. ఆమె రూపంగా లవంగాలను భావించడం జరుగుతుందన్నమాట. లవంగాల దీపం పెట్టిన, లవంగాలతో పరిహారం చేసిన, లవంగాలతో విధి విధానం ఆచరించుకున్న సరేనండి ఖచ్చితంగా మార్పులను అయితే మనం చూడగలుగుతాం అనమాట. 2 లవంగాలను తీసుకుని ఎప్పుడైనా కష్టంగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక వాటిని చేతిలో పట్టుకొని గట్టిగా మీ కష్టాన్ని చెప్పుకోండి. వెంటనే ఏంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్ అండి మీరైతే ఆశ్చర్యానికి గురవుతారనమాట. విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ కష్టం తీరే మార్గం అనేది ఏంటంటే కనుక మీకు దైవమే చూపిస్తుందన్నమాట. లవంగాలకు అంతటి శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. పురాణాలలో ఏంటంటే కనుక లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అండి. మీరు కూడా రేపు ఆదివారం కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి. లవంగాల పరిహారం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. చాలా శక్తివంతమైనది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చెప్పొచ్చు. ఆదివారానికి సరిసమానమైన పరిహారం లవంగాల పరిహారం. లవంగాలు ఏంటంటే కనుక మన యొక్క జీవితాన్ని మారుస్తాయి. మన కష్టాన్ని, నష్టాన్ని, బాధని ఇలాంటివి తీసేసి దైవానుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి చక్కగా ఉపయోగపడతాయండి. ఇంకా ఫలితం రాదు, మాకు ఇంకా ఫలితమే అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట. ఇలా మనం ఏదైనా సరేనండి చేస్తున్నామంటే కనుక దానిపైన ఏంటంటే పరిపూర్ణ నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉంటేనే ఏంటంటే కనుక ఫలితం వస్తుంది. నమ్మకం లేకపోతే రాదు. ఇది మొదటి పరిహారం. ఇది చేసేసుకొని ఫలితం పొందండి. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక లవంగాలకు సంబంధించింది అండి. లవంగాలకు సంబంధించింది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి కూడా 2 లవంగాలు తీసుకోండి. మానవ జీవితం అన్న తర్వాత జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయి. నార్మల్గా మనం పడుకుంటే ఏంటంటే కనుక చెడు కళలు రావటం, కళల్లో ఏదో కనిపించటం, కళల్లో ఏదో వచ్చి భయపెట్టడం, అలానే కాకుండా కళల పరంగా ఏంటంటే కనుక మనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాం. కొంతమందికి రాత్రి కళ పడితే తెల్లారేసరికి అది నిజమైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాదు కదా, బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి. ఇది కూడా చిన్నదే అండి. దీనికి ఏం పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో లవంగాలు లేవంటే కనుక అప్పటికప్పుడు లవంగాల ప్యాకెట్ని అయితే తెచ్చుకోండి. మహా అంటే మీరు ఏంటంటే కనుక ఒక 10-15 రూపాయలు ఖర్చు పెడతారు. చిన్న వస్తువు ఉంటాయి కదండి, మనకు దొరుకుతూ ఉంటాయి. అదొక్కటి తెచ్చుకుంటే మనం అన్ని పరిహారాలు చేసుకోవచ్చు. నార్మల్గా 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా మన పల్లెల్లో దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయల 5 రూపాయల ప్యాకెట్లు. అవి కూడా తెచ్చుకుంటే అందులో 5-6 లవంగాలు ఉంటాయి. అవి ఈజీగా మనం ఏంటంటే కనుక పరిహారానికి వాడుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ లవంగాల నుంచి ఏంటంటే 2 తీసుకుని పరిహార పరంగా వాడుకోండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫలితాలు ఉంటాయండి, ఉండవని కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కాదనమాట, శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి వీటిని ఒక విధి విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చెప్పాం కదా, కళల పరంగా చేసుకోవాలనుకునే పరిహారం అనమాట. కళల్లో భయంకరంగా కనిపించకుండా, కళలు రాకుండా, కళల్లో ఇబ్బంది కలగకుండా, కళల పరంగా అంతా కూడా చెడు తొలగిపోయి మంచి జరగడానికి, చెడు కళలు అనేవి రాకుండా మన దగ్గరికి ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఆదివారం రోజున లవంగాలతో ఇలా ఈ విధంగా చేసుకుంటే పరిహారం మంచి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి, ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. మీరు అనుకోవచ్చు ప్రతిసారి గాజు చెప్తారండి, గాజుకి ఏంటండి అంటే కనుక గాజు ఎంతో కొంత చెడును తీసేసుకుంటుంది, గాజు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, గాజు వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి. అలానే ఏంటంటే నీళ్లు నారాడిగా చెప్పబడితే నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది, పంచభూతాల్లో నీళ్లు ఒకటి కాబట్టి నీళ్లతో పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలిస్తాయని చాలా మందికి తెలిసిన విషయమే. ఇక లవంగాల గురించి మనం ఇంతసేపు చెప్పుకున్నాం కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట. 2 లవంగాలు మీరు పరిహారాలు చేసుకుంటే మాత్రం 2 లవంగాలతో చేసుకుంటే చాలండి, ఇక తిరుగుండదనమాట. మీరు రాత్రికి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే 2 లవంగాలను తీసుకోండి. పువ్వు ఉండాలండి, పువ్వు ఉంటేనే అది పరిహారానికి పర్ఫెక్ట్ అనమాట. ఒకవేళ పువ్వు లేకుండా మీరు చేశారనుకోండి అది పని చెయ్యదు, పరిహారానికి పెద్దగా ఫలించదనమాట. అందుకే మీరు ఇలా పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు ఉండేలాగా లవంగాలను తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే చేతిలో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చెయ్యి, మగవారైతే కుడి చెయ్యి, ఇలా చూసుకోవాలండి. ఇలా ఏంటంటే మనకు శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవటం వల్లనే ఫలితం వస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మనం చేతిలో పట్టుకొని మనకుండే కళలు అంటే కొంతమందికి భయంకరంగా వస్తాయి, కొంతమందికి ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది. కళలు వచ్చినప్పుడు కొంతమందికి నిజం అవుతూ ఉంటుంది, మనం చూస్తాము కళలు నిజం అవుతాయి. ఆ కళల్లో వచ్చింది ఏంటంటే కనుక ఉదయానికల్లా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఎలా అంటే కనుక ఆ కళలో అంటే వచ్చింది ఉదయానికల్లా ఏంటంటే బాడీ పెయిన్స్ రావటం, కళ పడగానే ఏంటంటే కొంచెం భయంగా ఉండటం, తెలియకుండా ఏదో ఇబ్బంది అనేది కలగటం, ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూసుకోగలుగుతూ ఉంటాం అనమాట. అలా జరగకుండా ఉండటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. కళ వల్ల ఎలాంటి చెడు జరగకుండా, కళ వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా, కళలు మీ నుంచి దూరం చేసుకోవటానికి, కళల్లో వచ్చింది మీకు నిజం కాకుండా ఉండటానికి, మంచి కళలు మాత్రమే రావటానికి, చెడు కళలు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. పరిపూర్ణ నమ్మకంతో మనం చేసుకోవాల్సిన పరిహారం. మనం కళలు వస్తే ఏం చేస్తామండి, ఎక్కడికైనా వెళ్ళి యంత్రం వేయించుకుంటాం, మంత్రం వేయించుకుంటాం, ఏదేదో చేయించుకుంటూ ఉంటాం, అయినప్పటికీ కూడా ఫలితం ఉండదు కదా. అదే మరి మన చేతుల ద్వారా మనం ఇలా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఒక్క రాత్రిలోనే అండి ఎంతలా ఫలితం ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇలా ఆడవారైతే ఎడమ చేతులు, మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకొని చక్కగా తల చుట్టూ 11 సార్లు తిప్పి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క గాజు గ్లాసులో ఈ లవంగాలు వేసేసి పడుకునే చోట పెట్టుకోండి. మంచం మీద పడుకుంటే మంచం కింద, మీరు కింద పడుకుంటే మీ తలపై భాగంలో పెట్టేసుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని బయట పడబోయండి. మీరు తొక్కే ప్రదేశం కాకుండా కొంచెం తొక్కకుండా ఒక గోడ పక్కకు పోసుకోండి. లవంగాలు ఉంటే ఏంటంటే కనుక అక్కడే ఒకవేళ మట్టి ఉంటే దానిపై నుంచి మట్టిని ఇలా కూడిపోయండి. కానీ వాటి జోలికి వెళ్ళకండి, ఆ లవంగాల జోలికి ఇంకా వెళ్ళకండి. ఇంకా తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపారాధన చేసేసుకోండి. చూడండి, మీకు తెలిసిపోతుంది, హాయిగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, చెడు అనేది రాదు. ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి అనమాట. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇలా ఈ పరిహారం కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మీరు ఇంకా ఒక విధంగా ఆచరించేసుకోండి. ఇది ఆడవారు, మగవారు, పిల్లల పరంగా ఎవరి పరంగా సరే చేయొచ్చు. వీరే చేయాలి, వాళ్ళే చేయాలని ఏమీ లేదు, ఎవరి పరంగా చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఈ పరిహారాలండి చాలా చక్కగా ఉపయోగపడతాయి. లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీరు దూసుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. చాలా చిన్న పరిహారాలు కదా, దీనికి ఏం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే చిన్న పరిహారాలు ఏంటంటే పెద్ద ఫలితాలను ఇస్తాయండి. పెద్ద ఫలితాలు ఏంటంటే సమయం పడుతుంది, కొంచెం సమయం అంటే వేడిచి చూస్తేనే సమయం మనకు అంటే అనుకూలిస్తుంది అనమాట పరిహారాలు సిద్ధింపబడడానికి. అవే చిన్నవైనా అనుకోండి టక్కున చేసేసుకోవచ్చు, టక్కున ఫలితం పొందవచ్చు అనమాట. ఇలా ఈ చిన్న పరిహారాలే మన జీవితాన్ని మారిస్తే మనకంతా కూడా అనుకూలతను పెంచుతాయి కాబట్టి ఆచరించుకోవచ్చు. ఇక ఆ తర్వాత 2 లవంగాలను తీసేసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఒక 44 నిమిషాల పాటు పెట్టుకొని మనం ఏంటంటే కనుక పర్సులో అండి చిల్లి గవ్వ కూడా ఉండదు, ఒక్కొక్కసారి ఏంటంటే రూపాయి కూడా ఉండదు అనమాట. 100 రూపాయలు పెడితే 100 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాక మనం బాధపడిపోతాం కదా. అలాంటి బాధలు లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే కనుక 2 లవంగాలను, రేపు చక్కటి రోజు ఉంది కదా కాబట్టి ఏంటంటే గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి, స్థితిగతులు బాగుంటాయి, మంచి అంటే ఫలితాలు ఉంటాయి. భూమి మీద ఏంటంటే కనుక మంచి అంటే దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు 44 నిమిషాల పాటు లవంగాలను పెట్టి తీసి పర్సులో పెట్టుకుంటే డబ్బే డబ్బు ఇక తిరుగుండదు, కోట్లు ఖచ్చితంగా దూసుకొస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం.